హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సూసైడ్ చేసుకుంటానని బెదిరించి ఎన్నికల్లో గెలిచారన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జువ్వాడి కృష్ణారావు. ప్రజలను బ్లాక్మెయిల్ చేసి గెలిచిన పాడి కౌశిక్ రౌడీజం చేస్తున్నారని మండిపడ్డారు. వెంటనే అతన్ని ఎమ్మెల్యే పదవి నుంచి స్పీకర్ బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమకారులపై రాళ్లు విసిరిన కౌశిక్ రెడ్డికు జగిత్యాల ఎమ్మెల్యేను విమర్శించే హక్కు లేదన్నారు. కౌశిక్ రెడ్డి వెంటనే సంజయ్కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు జువ్వాడి కృష్ణారావు. కౌశిక్ రెడ్డి గారు జగిత్యాల ఎమ్మెల్యే మీద దాడి చేయడం అనేది ఏమైన చర్య. ముఖ్యంగా ఈ సమీక్ష సమావేశం రైతు భరోసా సహాయం, ఇందిరమ్మ ఆత్మ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, వీటి మీద సమీక్ష సమావేశం ఏర్పాటు చేస్తే ఒక రౌడీలాగా వ్యవహరిస్తూ ఏదో పబ్లిసిటీ కోసం ఈ విధంగా వ్యవహరించడం ఏమైన చర్య. ఒక విషయం, అన్ని పార్టీల ఎమ్మెల్యేలను ఈరోజు పిలవడం జరిగింది. పిలిచినప్పుడు మీ దగ్గర ఉన్న సమస్యలను కలెక్టర్లు అందరు ఉన్నప్పుడు చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఎమ్మెల్యేపై ఉన్నది. కానీ మీది ఏ పార్టీ, మీరు ఎమ్మెల్యేగా మైక్ ఇయ్యద్దని చెప్పడానికి నీకు అర్హత ఎక్కడ ఉన్నదని నేను అడుగుతున్నా కౌశిక్ రెడ్డి. నువ్వు ఇదే టీఆర్ఎస్ ఉద్యమంలో వైసీపీలో ఉండి టీఆర్ఎస్ నాయకుల మీద రాళ్ళేసి మళ్ళీ వాళ్ళ పార్టీలనే చేరినావు. హుజూరాబాద్ బై ఎలక్షన్స్లా నువ్వు 2018లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి నువ్వు ఓడిపోయి ఏదైతే ఈటల రాజేందర్ గారు రాజీనామా చేస్తే ఆ బై ఎలక్షన్స్లో టీఆర్ఎస్ కమ్ముడు పోయినవి నువ్వా మాట్లాడేది? ఇప్పటికైనా కౌశిక్ రెడ్డి తీరు మార్చుకో. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం అసెంబ్లీ స్పీకర్ గారికి. ఎందుకంటే ఆయన ఒక రౌడీగా వ్యవహరిస్తుండ్రు. ఆయనను ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేస్తూ శాశ్వతంగా ఎన్నికల్లో పోటీ చేయకుండా మీరు ఒక తీర్పు ఇవ్వాలని మేము అసెంబ్లీ స్పీకర్ గారు